గుంటూరు కార్పొరేషన్ పరిధిలో అందరి సహకారంతో సూపర్ లీగ్లో క్లీన్ సిటీ అవార్డు తీసుకున్నామని కార్పొరేషన్ కమిషనర్ పులి శ్రీనివాసులు వెల్లడించారు. నగర వ్యాప్తంగా 5 లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామన్నారు. సోలార్ లైట్స్ ప్రమోట్ చేయాలని లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. ఆగస్టు 1 నుంచి ప్రతి ఇంటి వద్ద తడి పొడి చెత్తను వేరు చేసి ఇవ్వాల్సిందే అని చెప్పారు. ఇక సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఆగస్టు 1 నుంచి పూర్తిగా బ్యాన్ చేస్తున్నామని వెల్లడించారు. మన లక్ష్మీపురం మెయిన్ రోడ్ బృందావన్ గార్డెన్ సెంటర్లో ఉన్న ఎన్టీఆర్ క్రీడా ప్రాంగణానికి ఎలక్షన్ లేదు, బాడీ లేదు, ఎలక్టెడ్ బాడీ లేదు. నేను ఇవాళకి 97 డేస్ అయింది మేయర్గా జాయిన్ అయినప్పటి నుంచి ఈ ఫైల్స్ ఎట్లా ఉన్నాయో ఓటర్ లిస్టులన్నీ ఫైనల్ చేసి ఒక షెడ్యూల్కి మన అడిషనల్ కమిషనర్ గారు ఓబ్లేస్ గారు చొరవ చూపించి దాన్ని ఒక 28వ తారీఖు ఏమో వ్యాలిడ్ ఓటర్ లిస్ట్ పబ్లిష్ చేస్తారు. అట్లాగే 29వ తారీఖు పబ్లికేషన్స్ జరుగుతాయి పేపర్ ద్వారా ఎలక్షన్కి. 2వ తారీఖు నుంచి నామినేషన్లు తీసుకుంటారు. ఎలక్షన్ వచ్చి 18th ఆగస్ట్ ఎలక్షన్ జరుగుద్ది. ఉదయం 7 to 2 ఎలక్షన్ టైమింగ్. తప్పకుండా గుంటూరు ప్రజల్లో ఎక్కువ భాగం ఆ క్లబ్ మెంబర్స్ ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చి వారి యొక్క ఓటు హక్కుని సద్వినియోగం చేయవలసిందిగా మీడియా సోదరుల ద్వారా ప్రార్థిస్తున్నాను. దశాబ్ద కాలం పాటు మన లక్ష్మీపురం మెయిన్ రోడ్ బృందావన్ గార్డెన్ సెంటర్లో ఉన్న ఎన్టీఆర్ క్రీడా ప్రాంగణానికి ఎలక్షన్ లేదు, బాడీ లేదు, ఎలక్టెడ్ బాడీ లేదు. నేను ఇవాళకి